ఒక చేపలు పట్టే సామాన్యుడైన పామురుడైన పేతురు గారిని నిలబెట్టి ఒక్క దెబ్బ ప్రసంగానికి 3,000 మందిని మార్చేశాడు. దేవుడు ఎప్పుడు అనుకుంటాను, గొప్ప వాళ్ళని ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళని పిలుస్తారు లేదు నాకు తెలియదు, కానీ మనలాంటి సామాన్యుల్ని ఎక్కువ పిలుచుకుంటాడు. ఈ బిల్డప్ బ్యాచ్ని పెద్ద వాడుకోవడానికి నాకు తెలుసు ఆ విషయం. అలా సూట్లుగే పరిమితం. మనం చూస్తున్నాగా తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు కదా, సెలబ్రిటీ మాదిరి పనికొస్తారేమో కానీ ఆ సెలబ్రిటీలు సేవకి పనికిరారు. అందుకే ఆ పేతురు గారిని నిలబెట్టుకుని ఏం చేశాడంటే ఒక్క ప్రసంగం. ఆయనకి మదర్ టంగ్ తప్ప అదర్ టంగ్ రాదు ఆయనకి. అలాంటి ఆయన నిలబెట్టుకుని దేవుడు మాట్లాడితే ఆయన మాట్లాడిన ప్రసంగానికి స్వదేశీలే 3,000 మంది మారారు. ఆ మారినప్పుడు ఆ 3,120 మంది, ఎంత 3,120 మంది సంఘానికి అధికారికంగా పెంతుకొస్తే దినాన్న రిబ్బన్ కటింగ్ జరిగింది. అంటే ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రారంభోత్సవం జరిగిందో అప్పటి వరకు 120 మంది ఎడతెగక ప్రార్థించారు. అప్పటి వరకు 120 మంది అపోస్తుల బోధ యందు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అప్పటి వరకు 120 మంది వారి భక్తి, వారి పరిశుద్ధాత్మ అనుభవం, వారి యొక్క సాక్ష్యాలు చూస్తున్న పబ్లిక్కి వింతగా అనిపించాయి. కానీ ఈ 120 మందికి 3,000 మంది చేర్చబడిన తర్వాత సంఘంలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. తెలుగులో సామెత, మంద ఎక్కువైతేనట బాగా పలసనైంది. 3,000 మంది, బాగా వినండి, 3,000 మంది ఎప్పుడైతే లోపలికి వచ్చారో ఆ 3,000 మంది మరికొన్ని వేల మంది అయ్యారు. ఈ 1,000 మంది అయినప్పుడు వీళ్ళకి ప్రాంతీయ భేదాలు వచ్చాయి. మీది వైజాగ్ రా, మాది అనకాపల్లి రా అన్నట్టు అయిపోయారు అనమాట. మీది ఈస్ట్ రా, మాది ఎస్ట్ రా అన్నట్టు అయిపోయారట. పైగా ఈ వచ్చే వీళ్ళు ఎక్కడైతే నెపం చూపించకూడదు అక్కడ చూపించారు. ఎక్కడ చూపించారు? సంఘములోని విధవరాండ్లను చూపించారు. సంఘంలో విధవరాండ్లు అడుగుతున్నాను. విధవరాండ్ల జీవితం అంటే 2,000 సంవత్సరాల క్రితమైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మగదిక్కు లేని స్త్రీని ఎలా చూస్తారు చెప్పిన, వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడరు. అదొక భయంకరమైన మూఢనమ్మకం ప్రతి దేశ సంస్కృతిలో ఉంది. వాళ్ళకి కుటుంబం ప్రేమ ఉండదు, సమాజం ప్రేమ ఉండదు, ఇరుగు పొరుగు ప్రేమ ఉండదు, బంధువుల ప్రేమ ఉండదు. ఇన్ని విరిగి వేసారిపోయిన వాళ్ళు ఏ ప్రేమ కొరకు ఎక్కడికి వస్తారు చెప్పాలి? సంఘానికి వస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ప్రేమ దొరకకపోతే ఏమైపోతారు చెప్పాలి? అది ఇంట్లో వాళ్ళు గౌరవించకపోయి, బయట వారు గౌరవించకపోయి, ఎవరు నాన్నవారు వారిని చూడకపోతే దేవుని ప్రేమ సంఘంలో దొరుకుతుందని వస్తే ఈ పెద్దలందరూ కలిసి వాళ్ళకి సరైన అన్నం కూడా పెట్టలేదు, బాధపడిపోయారు. గుసగుసలు మాట్లాడుతున్నారు. దేన్ని బట్టి బాధపడుతున్నారంటే, అరే ఇలా గ్రీక్ నుంచి వచ్చారా, వీళ్ళ లాంగ్వేజ్ గ్రీక్, మన ఎబ్రీలందరినీ బాగా చూడండి రా, అరే ఈ గ్రీక్ ఎదవరాండ్లందరినీ పక్కన పెట్టండి రా అని. అంటే ఇది ఎలా ఉందో చెప్పిన, మోతుబర్లకి పెద్దపేటలు వేసి కాస్త బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని అమాయకులైన వారిని తక్కువ చూడడం స్టార్ట్ చేశారు. ఇలాంటివి చాలండి సంఘం మొక్కసెక్కలు అయిపోవడానికి. సంఘం అంటే చెప్పిన, ఆ చివరున్నోడిని ఒకలాగే చూడాలి, ఈ ముందున్న ఆయన్ని ఒకలాగే చూడాలి. తెల్ల చొక్కా వేసుకున్న వచ్చినోడిని ఒకలాగే చూడాలి, నలిగిపోయిన చొక్కా వేసుకున్న వాడిని కూడా ఒకలా చూడాలి. అదే దేవుని సంఘం అంటే. అలానే చూడాలి. ఇందులో ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, పేరు ఉంటే ఒకలా, పేరు లేకపోతే ఒకలా కాదు. మానవుడు అన్నవాడు గాడ్స్ ఇమేజ్, వాడు దేవుని స్వరూపం, వాడిని ప్రేమించాలి. ఈ ఎథిక్స్ మిస్ అయిపోయారు సంఘంలో. ఎప్పుడైతే పోయిందో ఈ వడ్డించే వాళ్ళ దగ్గర వచ్చేసింది గొడవ. ఎప్పుడు మీరు చూడండి సంఘంలో గొడవలు ఎక్కడ వస్తాయి చెప్పండి? కక్కముక్కడు ఒక దగ్గర వస్తాయి, అక్కడ వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే అక్కడే ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం చేశారంటే వీళ్ళు వడ్డించే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా వడ్డిస్తున్నారట. ఈ విధవరాండ్లైన గ్రీకులకు మాత్రం ఈ విధవరాండ్లకు మంచాలు తక్కువ వడ్డిస్తున్నారు. అంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు ఆదరించే వాళ్ళు లేరు కనుక వాళ్ళు చిన్న చూపు చూశారు. ఈ మాట వడ్డించే వాళ్ళు చాలా ప్రాబ్లం అయిపోయారు. ఇప్పటికి ఈ సంఘాలు ఇవి జరుగుతున్నాయిలే చెప్పండి, ఓ లుక్ వేయండి, జరుగుతున్నాయిలే భోజనాలు అనుకోకండి. సేవకులుగా మన మీద ఉన్న బాధ్యత ఏంటి చెప్పిన, వడ్డించేవాడు ఎలా వడ్డిస్తున్నాడు ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఆ వడ్డించేవాడు తినమైనవాడు కాదనుకోండి, ఆడు చాలండి మొత్తం ముక్కలు అయిపోతుంది సంఘం. వీడు ఏం చేస్తాడు చెప్పిన, మా సైడ్ మరి మీ సైడ్ ఏం చేస్తారో తెలియదు కానీ పెరుగు బకెట్లు దాచేస్తారు, కూర దాచేస్తారు, బిర్యానీ దాచేస్తారు, ఇంత దాచేస్తుంటారు. మరి ఇదేం బుద్ధి అంటే వీళ్ళ బ్యాచ్ వస్తారు, వాళ్ళ కోసం దాచిస్తాడు వీడు. మరి వీళ్ళెవరిల్లో
ఇలా భోజనాలకు వచ్చారు సంఘానికి. నేను అడుగుతాను, ఇవే తింగర పనులు చాలా చెప్పుకోవడానికి కూడా చాలా చిరాకుగా ఉంటాయండి. అలాంటి పనులు చేసి కూరలు దాసి పెరుగులు దాసి మరి దేనికి రంటే ఇటు చుట్టం పట్టం వస్తారుగా అలాగే పెడతాడు అని అడుగుతున్నాను. అలా ఉంటే దాన్ని సంఘం అనరు, సంతర్ప భోజనాలు పెడతారే సంత, ఆ సంత అంటారు దాన్ని. సంతలో అవే జరుగుతాయి, సంఘంలో అలా జరగకూడదు. సంఘంలో నీకున్నా లేకపోయినా ముందు అడిగి పెట్టాలి. మా సంఘంలో నేను 18 సంవత్సరాల సేవా జీవితం అన్నది, ఇప్పుడు 19 సంవత్సరాల్లో నేను వెళ్తున్నాను. 19వ సంవత్సరంలోకి నాకు తెలిసిన అనుభవం అందరూ, మాకు 3,000 మంది 4,000 మంది ఇయర్లీ ఒక సెమినార్ జరుగుద్ది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది వస్తారు, రాష్ట్రాల నుంచి అక్కడక్కడి నుంచి స్టూడెంట్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళందరినీ 1 వీక్ మేమే దగ్గరుండి చూసుకుంటాం. వాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా వాళ్ళంతా తినేసిన తర్వాత మనం చెప్తుందండి, లాస్ట్ ఇంత కూర కూడా మిగలదండి. మాకు అందరూ తినాలి. మిడ్ నైట్ 12:30 దాటిన తర్వాత ఏం మిగిలితే చెప్పినా మీరు నమ్ముతారు లేదు, నేను ఎప్పుడు ఫ్రౌడ్గా చెప్పుకుంటాను. ఏం మిగిలితే చెప్పినా ఆ వేడి అన్నం పెట్టి దాని మీద ఉప్పు కారం చల్లి అది కలుపుకొని మేము తింటాం. అది ఎంత మజా అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వారిని నమ్మి దేవుడు మన దగ్గరికి పంపించిన వారిని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాం. అది కదా దేవుడు చూస్తాం, అది కదా దేవుడు కదా. మనం దాచేసుకుని పెరిగి దాచేసుకుని మనం కూర దాచేసుకుని ఇన్ని వేల మంది మనం నమ్మొస్తే మనమంతా ప్రత్యేక కూరలు వండించుకుని తింటే ఇవన్నీ దేవుడు చూడటం చెప్పండి. దేవుడిని అడుగుతానండి, ఒక సంఘాన్ని బ్లెస్ చేయాలంటే ఏవో పెద్ద పెద్ద కారణాలు చూస్తాడు లేదు నాకు తెలియదు, కానీ ఇలాంటివి కూడా చాలా గట్టిగా చూస్తాడు. ఆయన చూస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని గమనిస్తాడు. ఆ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. 6వ అధ్యాయం అపొస్తలుల కార్యం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూశారని ఎబ్రీలి మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగి. గుసగుసలు స్టార్ట్ అయిపోయాయి, ప్రాంతీయ భేదాలు వచ్చేసాయి, భాషా భేదాలు వచ్చేసాయి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఈ వార్త చినిగి గాలివానై అపోస్తుల చెవులు పడి 12 మంది శిష్యులకు చెప్పారు. ఆ 12 మంది శిష్యులకు చెప్పి, అయ్యా భోజనాల దగ్గర డిస్కషన్ జరుగుతుంది అన్నారు. మనమైతే ఇలాంటి గొడవ మన దగ్గర వస్తే ఏం చేస్తాం చెప్పండి? భోజనాల దగ్గర గొడవ వస్తున్నాం, రేపు నుంచి భోజనాలు లేవరా అంటామా? మొత్తానికి ఒడి చేయమంటే ఒడి చేస్తామా? భోజనాల దగ్గర గొడవలు వస్తే ఇంక మొత్తానికి భోజనాలు ఏమి లేదు, తీసిపడండి అవతల గంట. కానీ అపోస్తలు అలా చేయలేదు. పేదలకు అన్నం పెట్ట. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? వండే వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? తినే వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ వడ్డించే బ్యాచ్ దగ్గర వచ్చింది. కాబట్టి ముందు ఆ ప్యానల్ మార్చామన్నారు. అపోస్తలు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటి చెప్పిన? నిజానికి మనం కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేస్తాం. వాళ్ళందరిని పక్కకి ఏంటంటే మేము వడ్డిస్తాం అనకూడదు. ఎందుకంటే మన పని వేరు, మన బాధ్యత వేరు. మనం వడ్డించే కార్యక్రమం వడ్డించేది తప్పు కాదు, కానీ మనం అన్నిటికన్నా గొప్పది ఆత్మీయ ఆహారం వడ్డించాలి. మనం ఏం చేస్తాం? ఆల్రౌండర్ లాగా, మనం క్రికెట్లో ఆల్రౌండర్ ఉంటారు చూసాడా, అన్నిట్లో ఏడాడుతాం. అందుకే ఇది తినంగా చేయమ్మా. ఏదో ఒకటి ఈ సెక్టార్ వీల్, ఈ సెక్టార్ వీల్, ఈ సెక్టార్ వీల్, ఈ సెక్టార్ వీల్, మీరు ఇది చేయండి, ఇది చేయండి. వీటి మీద మనం అడాప్ట్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తూ అది జరగని టైంలో అక్కడ నువ్వు వినవాలి. ఇలా చెయ్యాలని నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్న దాన్ని చూసి వాళ్ళైనా సిగ్గుపడి పనిచేస్తారు.